ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకంతా తెలిసిపోయింది కదా, నీ ముందు ఇంకా నాటకం ఎందుకు? ఇదంతా నీ పనా? ఎస్. ఎందుకు చేస్తున్నావిలా? నువ్వు నాకు నిద్ర లేకుండా చేస్తున్నావు కదా, అందుకే. అంటే ఆడది ఆస్తులు పోయినా బంగారం పోయినా భరించగలదు, కానీ తను మనసు పడిన వాణ్ణి ఇంకో ఆడది పెళ్లి చేసుకుంటే భరించలేదు. మామూలుగానే మిమ్మల్ని పక్క పక్కన చూడలేకపోతున్నాను, అది చాలదన్నట్టు శోభనానికి ఏర్పాట్లు చేసుకుంటారా? ఈ శోభనం జరగకుండా ఫేక్ పోలీసుల్ని అడ్డుపెట్టి ఆపేశాను, అందుకే తీసుకొచ్చి ఇక్కడ పడేశాను. నిన్ను చంపేస్తాను. నా మీదకి చెయ్యెత్తుతావా? ఇద్దరూ కలిసి నాటకవాడి సీను బాబా నన్ను పెళ్లి చేసుకుంటాడని నమ్మించారు. అది నిజమేనేమో అనుకుని మా నాన్నని చంపుకోవడానికి కూడా నేను వెనకాడలేదు. అమ్మవారి మాల కూడా తీసేశాను. కానీ మీరు నన్ను మోసం చేశారు, వెర్రిదాన్ని చేశారు. చిర్రెత్తుకొచ్చింది, అందుకే ఇలా దెబ్బతీశాను. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో కూడా ఎవ్వరికీ తెలీదు. అందరి దృష్టిలో పోలీసులు నిన్ను అరెస్ట్ చేశారు, కానీ వీళ్ళు నిజమైన పోలీసులు కాదు. ఇప్పుడు నీ బతుకు నా చేతిలో ఉంది. నీ రాత ఎలా రాయాలో నేను రాస్తాను. నిన్నిక్కడే పడేసి అక్కడ సీను బావని నా సొంతం చేసుకుంటాను. అది మాత్రం జరగదు. శ్రీను నన్ను కాదని నీ చెయ్యి పట్టుకోడు. నువ్వు బ్రతుకుంటే అలాగే జరిగేదేమో, నువ్వు లేకపోతే ఏం చేస్తాడు? చూడు, శ్రీను బావకి నేను తప్ప ఇంకొక ఆప్షన్ ఉండదుగా. అందుకే నిన్ను చంపైనా సరే శ్రీను బావని నా సొంతం చేసుకుంటాను. చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండు. చారు, చారు, చారు. చారు, చారు. సార్ 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 ఏమయ్యా, బాగున్నావా? బాగున్నాను సార్. మేడంకి క్యారేజ్ ఇచ్చేద్దామని వచ్చాను. అది కాదు సార్, మేడం ఒక ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నారు. నాకు ఇవ్వండి సార్. మేడం ఫ్రీ అవగానే మీరు తెచ్చిచ్చారని చెప్తాను. ఒకసారి ఫోన్ చేస్తాను. ఫోను ఒక్క నిమిషం. ఓకే సార్.
ఇప్పుడు వెళ్ళొచ్చా? ఓకే సార్, వెళ్ళండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఏంటి? నీకోసం భోజనం తీసుకొచ్చాను. అబ్బా, ఆహా, అవునరామా, స్పెషల్గా నీ కోసమే తీసుకొచ్చా. నాకేం అక్కర్లేదు సార్. అలిగితే ఆశాభంగం అవుతుంది, చూసుకో మరి. నీకోసం నా చేతులతో నేనే స్వయంగా చేసిన వంటకాలు. ఏంటి, మీ చేత్తో చేశారా? ఏ, ఇంట్లో ఎవరు లేరా ఏంటి? ఇంట్లో అందరూ ఉన్నారు, కానీ నా మనసులో ఉన్న నీకోసం ప్రేమగా చేసి తీసుకొచ్చాను. అంటే నిన్న గుళ్ళో జరిగిన దానికి మేడం కోపంగా ఉంటారు కదా. నాకేం అక్కర్లేదు, మీరే తినండి. నేను ఒక్కడనే తినాలనుకుంటే ఇంటి దగ్గరే తినేవాణ్ణిలే. నీతో కలిసి తింటే నాకు అదో తృప్తి. ఆ, సరే, నాకైతే కలిసి తినాలని లేదు. ఈ 2 గిన్నెలు మీరు తినండి, మిగతావన్నీ నేను తింటాను. వెళ్ళండి. ఆఫీస్ స్టాఫ్ కూడా క్యారేజీలు పంచుకుంటారు కదా, నువ్వేంటి సొంత భర్తని సపరేట్గా తినమంటున్నావు? నేను ఇలాగే ఉంటా. మీరు బయటకు వెళ్ళి తినకపోతే నేను కూడా తినను. అంతేనంటావా? అంతే. ఆఖరిగా అడుగుతున్నాను, అంతేనంటావా? అవును సార్. సరే, నువ్వు ఇంత గట్టిగా చెప్పాక కూడా నేను ఇంకా ఇక్కడే ఉంటానా ఏంటి? వేరుగా వెళ్ళి తింటానులే. ఆలస్యమైంది. నాకిష్టమని జీడిపప్పు పాయసం చేశారు. అదిరిపోయింది స్మెల్. టేస్ట్ కూడా బానే ఉంటుందిలే. ప్రేమగా చేశానంటున్నారుగా.